ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ పరీక్ష రద్దు కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ పేపర్ లీక్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. గెస్ట్ పేపర్ ఎలా బయటకు వచ్చింది, లీక్ వెనుక ఏదైనా ముఠా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మే 3న జరిగిన ఈ పరీక్ష పారదర్శకతపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించడంతో పరీక్షా విధానం అపహాస్యం కాకూడదనే ఉద్దేశంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. దర్యాప్తునకు అవసరమైన అన్ని రికార్డులు, డేటాను ఎన్టీఏ స్వయంగా సిబిఐకి అందించనుంది. నీట్ పరీక్షా పేపర్ లీక్ అయిందనే వార్తలు రాజస్థాన్లో కలకలం రేపాయి. దర్యాప్తు సంస్థల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను రద్దు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. రద్దు చేసిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నారు. కొత్త తేదీలను ఎన్టీఏ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించనుంది. అయితే రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. పాత హాల్ టికెట్లు, కొత్త అడ్మిట్ కార్డుల ద్వారా ఎలాంటి అదనపు రుసుము లేకుండా పరీక్షకు హాజరు కావచ్చని అధికారులు తెలిపారు. అయితే నీట్ పేపర్ లీక్ రద్దు అంశంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. 24 లక్షల మంది విద్యార్థుల ఆశలను ఆవిరి చేశారని మండిపడుతున్నారు. నీట్ పేపర్ లీక్పై అటు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇటు పేపర్ లీక్ ఆరోపణలపై ఎన్టీఏ స్పందిస్తూ ఎగ్జామ్ని రద్దు చేసింది. త్వరలో పరీక్షా తేదీని ప్రకటిస్తామంటూ కూడా ఎన్టీఏ తెలిపింది. ఎలాంటి అదనపు రుసుము లేకుండానే పరీక్షను నిర్వహిస్తామని తెలిపింది. 23 లక్షల మంది విద్యార్థులతో ఆటలాడుకుంటున్నారని ఇటు ఎన్ఎస్యుఐ నేతలు ఎన్టీఏ నిర్ణయానికి సంబంధించి గెస్ట్ పేపర్ ఎలా బయటకు వచ్చిందనే దానికి సంబంధించి ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతుంది. ఎన్ఎస్యుఐ నాయకులు ఢిల్లీలో పోరుబాటు పట్టారనే చెప్పాలి. అందరూ ఆందోళనలు చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఎన్టీఏ బోర్డు సభ్యులు అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎన్టీఏ మీద ఎన్ఎస్యుఐ నాయకులు నిరసన బావుట ఎగరవేశారు. మరోప్రక్క ఎన్టీఏ మరొకసారి త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తాము అధికారికంగా అని తెలపడంతో విద్యార్థులందరూ మరొకసారి ఎగ్జామ్ రాయడానికి సన్నద్ధం అవక తప్పని పరిస్థితి. రైట్, నీట్ పరీక్షని రద్దు చేస్తున్నట్లుగా అటు ఎన్టీఏ ప్రకటించిన క్రమంలో పేపర్ లీక్పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరోప్రక్క విద్యార్థి సంఘాల నాయకులు ఢిల్లీలో నిరసనలు వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరొక ఎన్టీఏ ఈలోపే ఇంకొక ప్రకటన కూడా విడుదల చేసింది. దట్ త్వరలోనే మరొక అధికారికంగా ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తామనేది తేదీని ప్రకటిస్తామంటూ కూడా తెలిపింది. సో 23 లక్షల మంది విద్యార్థులు మరొకసారి పరీక్షకు హాజరు కాక తప్పని పరిస్థితి. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఎన్ఎస్యుఐ నాయకుల ఆందోళనలు కి వారు చెప్తున్నటువంటి రీజన్ ఏంటి, అండ్ ఎన్టీఏ చెప్పినటువంటి రీజన్స్కి ఎన్ఎస్యుఐ ఎందుకు విభేదిస్తోంది? రైట్, మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా కూడా ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. త్వరలోనే కొత్త పరీక్షా తేదీలను వెల్లడిస్తామని చెప్పింది. అయితే విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా ఎన్టీఏ వెల్లడించింది. అయితే కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటూ కూడా ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. అయితే పరీక్షా తేదీలను నిర్ణయించిన తర్వాత అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపైన ఇప్పటికే సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు చేశామంటూ కూడా ఎన్టీఏ తెలపడం జరిగింది. అయితే దీనిపైన దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రాక్టీస్ పేపర్ ను దాదాపు 120కి పైగా ప్రశ్నలతోటి ఉన్న ప్రాక్టీస్ పేపర్ ను గుర్తించినట్టుగా ఇప్పటికే రాజస్థాన్ అడిషనల్ డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించడం జరిగింది. మెటీరియల్ లో రాజస్థాన్ లోని సికార్ పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇందులోని సమాచారం ప్రకారం ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతోటి పోలి ఉండడాన్ని వాళ్ళు గుర్తించినట్టుగా కూడా
అడిషనల్ డీజీ పేర్కోవడం జరిగింది. అయితే మరి కొన్ని ప్రశ్నలు అయితే యాజ్ ఇట్ ఈజ్ గా దిగినట్టుగా కూడా పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో మరి మరొకసారి నీట్ పరీక్ష నిర్వహించాలనేది కూడా ఎన్టీఏ భావించడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయంగా కూడా దీనిపైన వివిధ వర్గాల వారైతే స్పందించడం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి, దీనికి సంబంధించి కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా చెప్తూ వచ్చారు. మరి నీట్ యూజీ 2026ని పూర్తి స్థాయిలో భద్రతా నిబంధనల మధ్య నిర్వహించాము, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామంటూ కూడా ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. అయితే ప్రశ్నపత్రాలను ప్రత్యేకమైన GPS ట్రాకింగ్ వాహనాల్లోనే రవాణా చేశాము. ఈ పరీక్షా కేంద్రాల సెంటర్లను కూడా కంట్రోల్ రూమ్ నుంచి CCTV నిఘా ద్వారా వాటన్నిటిని కూడా పర్యవేక్షించడం జరిగింది. అన్ని కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియ ప్రణాళిక ప్రకారంగా జరిగింది. పూర్తి ప్రోటోకాల్ నడుమ ఈ పరీక్ష నిర్వహించామంటూ కూడా ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. మరి పరీక్ష జరిగిన 4 రోజుల తర్వాత ఈ ఆరోపణలు వారి దృష్టికి వచ్చినట్టుగా దానికి సంబంధించిన వివరాలను కూడా దర్యాప్తు సంస్థలకు అందించాము. పారదర్శకంగా పరిశీలించి వివరాలను కూడా మరోసారి వెల్లడిస్తామంటూ కూడా ఎన్టీఏ చెప్పడం జరిగింది. అయితే దర్యాప్తు పూర్తయ్యాక కేంద్ర విద్యాశాఖను సంప్రదించి తగిన చర్యలు కూడా తీసుకుంటామంటూ ఎన్టీఏ స్పష్టం చేయడం జరిగింది. మరి లీక్ అయిన ఆరోపణలు రావడము, పరీక్ష రద్దు కావడంతో విద్యార్థుల మానసిక స్థితి పైన దీని ప్రభావం స్పష్టంగా పడుతుందంటూ కూడా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఇప్పటికే ఆరోపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను నిర్వహించడంలో విఫలమైందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆరోపించడం జరిగింది. వెంటనే ఈ యొక్క పరీక్ష లీకేజ్ కి సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి వీటి నేపథ్యంలో ఎన్టీఏ తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఈ యొక్క లీకేజ్ కి సంబంధించి సిబిఐ దర్యాప్తులు ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది కూడా మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఏదేమైనా దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి అయితే ఏర్పడింది. వారి మానసిక స్థితి మరోసారి పరీక్ష పెడితే వాళ్ళంతా కూడా ఉత్తీర్ణులు అవుతారా లేదా అన్న దానిపైన కూడా ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మరి ఈ నీట్ సంబంధించి ఈ దర్యాప్తు ఒకవైపు అయితే విద్యార్థుల మానసిక స్థితి, మరి తిరిగి పరీక్ష రాయడం అనేది కూడా వాళ్లకు ఇది ఒక సవాలుగా మారే పరిస్థితి కనపడుతుంది. ఓకే గోపి, థ్యాంక్ యూ. कहाँ कंडक्ट हो रहे हैं, और मुझे तो दुख उन लोगों के लिए है जिन बच्चों ने ईमानदारी से पेपर दिया है, जिन्होंने बेईमानी से पेपर हासिल किया होगा. कितना % लोग होंगे, लेकिन पूरा सिस्टम अगर कोलैप्स कर रहा है और इस देश के हम बहुत उम्मीदों के साथ नौजवानों को शिक्षा देते हैं, और कहा जाता है कि शिक्षा से बड़ा कोई आशीर्वाद नहीं है. अगर आप शिक्षा की प्रणाली में एग्जाम टेस्टिंग एजेंसी है जो पूरी नीट परीक्षा की व्यवस्था है, अगर वो चरमरा रही है और आंखों के सामने हो रहा है और बार बार हो रहा है, तो कोई ना कोई तो रिस्पॉन्सिबल होना चाहिए. इसके लिए लोगों को आगे एक्सेप्ट करना चाहिए. और मुझे लगता है देश की सरकार का ध्यान जो है सिर्फ चुनाव कैसे जीतना है, मैनेजमेंट कैसे करना है, सरकार कैसे बनानी है, विरोधियों को कैसे दबाना है, उस पर केंद्रित है. ये जो मूल व्यवस्था है इस पर सरकार का कोई ध्यान नहीं.